వినకూడని దుర్ఘటన, అకాల మరణం తనతో చోటు చూసుకోవడం చాలా చాలా బాధ అనిపిస్తుంది. నా వయసు బిడ్డలు అలాంటి బిడ్డ అనుకోని విధంగా కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను. ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు, ఏంటి, ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. అందరు కలిసి అందరు నవ్వించే, అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన యొక్క విషాదం జరిగింది. ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మన అన్ని చవి చూడాలా, పనులు పరీక్షలా పెడతారంటూ వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించాను. అలాంటి ఇలాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి నానా దగ్గర అవుతున్నప్పుడు వాళ్ళు బాధపడతారు. అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది, వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో, వాళ్ళు అలా కనుమరుగైపోతారు అనేది తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి కుటుంబానికి చాలా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి నా మిత్రుడు మళ్ళీ తిరిగి త్వరగా కోరుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకొని అందరికీ వినోదం పంచిపెట్టాలని, ధైర్యంగా జీవితంలో ఎంత త్వరగా తను బయటికి రాగలిగితే తన కుటుంబం ఈ బాధ నుంచి ఎంత త్వరగా బలం చేకూర్చు వాళ్ళు రాగలిగితే బాగుంటుందని వాళ్ళ బృందాలను కోరుకుంటాం. వాళ్ళందరికీ మనోధైర్యం వాళ్ళు కోరుకుంటూ చనిపోయిన పాపకి ఆత్మ శాంతి కలగాలి.